హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు స్టోరీ 'హృదయబంధం' ఎపిసోడ్ 14. రాహుల్ ఆ మాట చెప్పగానే ఆ అబ్బాయి, స్నేహ ఇద్దరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. కొన్ని క్షణాలు అక్కడ ఎవరు ఏమీ మాట్లాడలేదు. రాహుల్ మాత్రం వారిద్దరి ముఖాల్ని చూస్తూ నిలబడ్డాడు. చివరికి ఆ అబ్బాయిని మౌనం చెరిపి "ఏమన్నావురా?" అని అడిగాడు. రాహుల్ ప్రశాంతంగా, "అన్నయ్య, నేను స్నేహని ఇష్టపడుతున్నాను. ఈ విషయం నీకు చెప్పకుండా ఉండటం నాకు కూడా సరిగ్గా అనిపించలేదు. అందుకే మీ ఇద్దరి ముందే చెప్తున్నాను" అన్నాడు. స్నేహ వెంటనే, "రాహుల్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నా గురించి నీకు ముందే తెలుసు కదా! మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అయినా నువ్వు ఇలా ఎలా చెప్పగలిగావు?" అంది. రాహుల్ ఆమె మాటలు విని కాసేపు మౌనంగా ఉండి, "నాకు తెలుసు స్నేహ, మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం కూడా నాకు తెలుసు. కానీ మనసులో కలిగిన ఇష్టాన్ని మనం ఎప్పుడు మనకు నచ్చినట్టు ఆపుకోలేం కదా! నేను నిన్ను ఏదీ అడగడం లేదు. నన్ను అంగీకరించమని కూడా నీకు చెప్పడం లేదు. నా మనసులో ఉన్నది మాత్రం మీ ఇద్దరి ముందు చెప్పాలనిపించింది" అన్నాడు. అబ్బాయి ఇంకా షాక్‌లోనే ఉన్నాడు. రాహుల్ వైపు చూస్తూ, "రాహుల్, నువ్వు స్నేహాన్ని ఇష్టపడుతున్నావంటే నమ్మలేకపోతున్నాను. ఇన్ని రోజులు నాతో కూడా ఏమీ చెప్పలేదు. నా ముందే స్నేహతో ఇంత క్లోజ్‌గా ఉంటూ నీ మనసులో ఇలాంటి ఆలోచన ఉందని నాకు అసలు అనిపించలేదు" అన్నాడు. రాహుల్ వెంటనే, "అన్నయ్య, నేను కావాలని మీ ఇద్దరి మధ్యకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ స్నేహాన్ని చూసినప్పటి నుంచి నాకు ఆమె మీద ఇష్టం పెరిగింది. చెప్పాలా వద్దా అని చాలా రోజులు ఆలోచించాను. చివరికి దాచడం కంటే చెప్పేయడం మంచిదనిపించింది" అన్నాడు. స్నేహకి ఆ మాటలు వింటుంటే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. "రాహుల్, నువ్వు నన్ను ఫ్రెండ్‌గా ఇష్టపడుతున్నావనుకున్నాను. నాతో అంత క్లోజ్‌గా మాట్లాడినప్పుడు కూడా నేనెప్పుడూ వేరేలా అనుకోలేదు. నువ్వు కూడా ఎప్పుడూ అలా అనిపించలేదు. మరి ఇప్పుడు ఒక్కసారిగా ఇలా చెప్తే నేనేం చెప్పాలి?" అంది. రాహుల్ ఆమె వైపు చూసి, "నువ్వు ఇప్పుడే ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు స్నేహ. నీకు ఎంత టైం కావాలంటే అంత తీసుకో. కానీ నా మనసులో ఉన్నది మాత్రం నీకు తెలియాలి అనిపించింది" అన్నాడు. ఆ అబ్బాయి నెమ్మదిగా స్నేహ వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న అయోమయం అతనికి అర్థమైంది. "స్నేహ, నువ్వేం మాట్లాడాలో ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ మనసులో ఏముందో అదే చెప్పు. ఎవరి కోసం కూడా నీకు ఇష్టం లేని మాట చెప్పకు" అన్నాడు. ఆ మాట విన్న స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "నేను ఇంకేం ఆలోచించాలి అభయ్? నా మనసులో నువ్వే ఉన్నావు. రాహుల్‌ని ఎప్పుడూ నేను ఆ విధంగా చూడలేదు. ఎప్పటికీ చూడలేను" అంది. రాహుల్ ఆ మాట విని తలదించుకున్నాడు. కానీ వెంటనే స్నేహ వైపు చూసి, "సరే, నీ సమాధానం నాకు అర్థమైంది. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను తప్పు పట్టను. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను. ఇక నుంచి నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదు" అన్నాడు. అబ్బాయి ఏమీ మాట్లాడలేదు. రాహుల్ అక్కడి నుంచి తన గది వైపు వెళ్ళిపోయాడు. స్నేహ అతను వెళ్ళిన వైపు చూస్తూ, "అభయ్, నేను అసలు ఊహించలేదు ఇలా జరుగుతుందని. నేను అతన్ని నిజంగా ఒక ఫ్రెండ్ లానే చూశాను. అతని మనసులో ఇంతకాలం ఇలా ఉందని నాకు తెలియదు" అంది. అభయ్ ఆమె దగ్గరకొచ్చి, "నాకు తెలుసు స్నేహ, నువ్వు తప్పు చేయలేదు. అతను తన మనసులో ఉన్నది చెప్పాడు. అంతే, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు" అన్నాడు. స్నేహ అభయ్ చేతిని పట్టుకొని, "నువ్వు నా మీద నమ్మకం పెట్టుకోవాలి. నా జీవితంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు" అంది. అభయ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని, "నిన్ను నేనెప్పుడూ అనుమానించను. కానీ ఇక నుంచి మన మధ్యకి ఎవరి వల్ల దూరం రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి" అన్నాడు. అదే సమయంలో రాహుల్ తన గదికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. బయటికి కనిపించని కోపంతో అతని ముఖం మారిపోయింది. కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడి తర్వాత తన ఫోన్ తీసుకున్నాడు. ఎవరికో కాల్ చేసి, "నేను చెప్పినట్టే జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ నా విషయం తెలిసిపోయింది. కానీ నేను వెనక్కి తగ్గేదే లేదు. ఇక నుంచి నేను వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉంటుంది" అన్నాడు. కాల్ కట్ చేసిన తర్వాత రాహుల్ కిటికీలోంచి బయటకు చూశాడు. "స్నేహ, నువ్విప్పుడు అబ్బాయిని మాత్రమే ప్రేమిస్తున్నావు. కానీ నీ మనసు మార్చేంత వరకు నేను ఆగను" అని అనుకుంటున్నాడు రాహుల్. రాహుల్ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత స్నేహ మాత్రం అక్కడే నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఇంకా బాధ కనిపిస్తోంది. అభయ్ ఆమె దగ్గరికి వచ్చి, "ఏంటి స్నేహ, ఇంకా అదే ఆలోచిస్తున్నావా?" అని అడిగాడు. స్నేహ నెమ్మదిగా అతని వైపు చూసి, "అవును, నన్ను ఇంతకాలం ఫ్రెండ్‌గా మాత్రమే చూస్తున్నాడనుకున్నాను. ఇప్పుడు ఇలా చెప్పడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ముఖ్యంగా నువ్వు ఎదురుగా ఉన్నప్పుడే చెప్పడం నాకు ఇంకా ఇబ్బందిగా ఉంది" అంది. అభయ్ ఆమెను ఓదార్చుతూ, "నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అతని మనసులో ఏముందో అతను చెప్పాడు. నువ్వు నీ మనసులో ఏముందో చెప్పావు అంతే. ఇందులో నీ తప్పేమీ లేదు" అన్నాడు. "కానీ మనం మామూలుగా ఉండగలమా అభయ్? ఇక నుంచి అతన్ని చూసిన ప్రతిసారి ఈ విషయం గుర్తొస్తుంది కదా" అని స్నేహ అడిగింది. అభయ్ కాసేపు ఆలోచించి,
ముందులా ఉండడం కష్టం కావచ్చు. కానీ మనం ఎవరిని అవమానించాల్సిన అవసరం లేదు. అతను కొంచెం టైం తీసుకుంటే తనంతట తానే సర్దుకుంటాడు అన్నాడు. స్నేహ తల ఊపుతూ నాకు కూడా అదే కావాలి. అతను బాధపడకూడదు. కానీ నా వల్ల అతనికి ఏ ఆశ కూడా ఉండకూడదు అంది. అభయ్ ఆమె మాట విని అది మాత్రం నువ్వు స్పష్టంగా చెప్పేశావు గదా! అన్నాడు. స్నేహ అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. అవును. ఎందుకంటే నా మనసులో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. నాకు నువ్వే కావాలి. ఆ మాట విన్న అభయ్ ఆమె చేతిని పట్టుకొని నాకు కూడా నువ్వే కావాలి స్నేహ. మన మధ్య ఎవ్వరు వచ్చినా మనం ఒకరినొకరం నమ్మితే చాలు అన్నాడు. స్నేహ అతని భుజం మీద తల వాల్చింది. నిన్ను నమ్మడంలో నాకు ఎప్పుడూ సందేహం ఉండదు అంది. ఇద్దరూ అలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు. ఇంతలో రాహుల్ గది తలుపు తెరిచి బయటకు వచ్చాడు. అతని ముఖంలో ఎలాంటి కోపం కనిపించలేదు. మామూలుగానే వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి అన్నయ్య, స్నేహ నేను ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఇద్దరూ అతని వైపు చూశారు. రాహుల్ కాసేపు ఆగి నేను చెప్పిన విషయం వల్ల మీ ఇద్దరికి ఇబ్బంది కలిగితే సారీ. నేను మిమ్మల్ని విడదీయాలని అనుకోవడం లేదు. స్నేహ నన్ను ఇష్టపడడం లేదని నాకు అర్థమైంది. అందుకే ఇక ఈ విషయం గురించి నేను మళ్ళీ మాట్లాడను అన్నాడు. స్నేహకి అతని మాటలు విని కొంత ఊరట కలిగింది. థ్యాంక్ యూ రాహుల్. నువ్వు ఇలా అర్థం చేసుకుంటావని అనుకోలేదు. మనం మళ్ళీ మామూలుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. రాహుల్ నవ్వుతూ అదే నాకు కూడా కావాలి. నువ్వు నన్ను ఫ్రెండ్‌గా చూస్తే చాలు అన్నాడు. అభయ్ కూడా అతని భుజం మీద చెయ్యి వేసి అదే మంచిదిరా. మన మధ్య ఈ విషయం వల్ల ఎలాంటి దూరం రావద్దు అన్నాడు. రాదు అన్నయ్య అని రాహుల్ నవ్వాడు. కానీ ఆ నవ్వు వెనుక అతని మనసులో మాత్రం మరో ఆలోచన నడుస్తుంది. స్నేహ తనని తిరస్కరించింది. కానీ తన మీద పూర్తిగా కోపం మాత్రం పెట్టుకోలేదు. అదే తనకు కావాల్సిన అవకాశం అని రాహుల్ అనుకున్నాడు. ఇప్పుడే ఏదైనా చేస్తే స్నేహ తనని దూరం పెడుతుందని అతనికి తెలుసు. అందుకే ఇక నుంచి స్నేహతో ప్రేమ గురించి మాట్లాడకుండా మళ్ళీ మామూలు ఫ్రెండ్‌లానే ఉండాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు స్నేహకి మాత్రం రాహుల్ మీద జాలి కలిగింది. పాపం అతను నిజంగానే బాధపడుతున్నట్టున్నాడు. కానీ నేను ఏం చేయగలను? నా మనసు అభయ్‌దే కదా! అని అనుకుంటూ అభయ్ వైపు చూసింది. అభయ్ కూడా ఆమె వైపు చూసి నవ్వాడు. ఆ క్షణంలో స్నేహకి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. రాహుల్ తనని ప్రేమిస్తున్నాడని చెప్పడం వల్ల తన మనసు మారలేదు. మరుసటి రోజు ఉదయం స్నేహ కిచెన్‌లో టిఫిన్ రెడీ చేస్తుంది. రాహుల్ కూడా అక్కడికి వచ్చి ఏంటి స్నేహ నేనేమైనా హెల్ప్ చేయనా? అని అడిగాడు. స్నేహ కాసేపు అతని వైపు చూసి హెల్ప్ చేస్తావా? అయితే ఇవి టేబుల్ మీద పెట్టు అంటూ ప్లేట్లు అతని చేతికి ఇచ్చింది. రాహుల్ ఏమీ జరగనట్టుగా నవ్వుతూ ఇవ్వు అన్నాడు. ఇద్దరూ మామూలుగానే మాట్లాడుకుంటూ పని చేసుకున్నారు. స్నేహకి కూడా రాహుల్ తన మాట నిలబెట్టుకొని మళ్ళీ సాధారణంగా ఉంటున్నాడనిపించింది. అంతలో అభయ్ కిందకి వచ్చాడు. గుడ్ మార్నింగ్ అంటూ స్నేహ దగ్గరికి వచ్చాడు. స్నేహ నవ్వుతూ గుడ్ మార్నింగ్ అభయ్. టిఫిన్ రెడీ అయ్యింది. ముందు కూర్చోండి అంది. అభయ్ కూర్చుంటూ రాహుల్ వైపు చూసి రా నువ్వు కూడా అన్నారు. రాహుల్ కుర్చీలో కూర్చున్నాడు. ముగ్గురూ కలిసి టిఫిన్ చేస్తుండగా శారదా మేడం కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ మామూలుగా మాట్లాడుకోవడం చూసి ఆమెకేమీ తెలియదు. రాహుల్ నిన్నేదో సీరియస్‌గా ఉన్నావు. ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ మామూలుగా ఉన్నావేంటి? అని శారదా మేడం అడిగారు. రాహుల్ వెంటనే నవ్వుతూ ఏం లేదమ్మా చిన్న విషయం. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది అన్నాడు. స్నేహ అతని వైపు చూసి మౌనంగా ఉంది. అభయ్ మాత్రం ఏమీ మాట్లాడలేదు. టిఫిన్ అయిపోయిన తర్వాత అభయ్ కాలేజ్‌కి బయలుదేరడానికి రెడీ అయ్యాడు. స్నేహ అతని దగ్గరకు వచ్చి లంచ్ బాక్స్ ఇస్తూ ఇవాళ త్వరగా వస్తారా అని అడిగింది. ప్రయత్నిస్తాను. కానీ పని ఎక్కువైతే లేట్ అవుతుంది అన్నాడు అభయ్. స్నేహ వెంటనే సరే కానీ నిన్న చెప్పినట్టు సాయంత్రం నాకు టైం ఇస్తానని మర్చిపోకండి అంది. అభయ్ నవ్వుతూ అదెలా మర్చిపోతాను అన్నాడు. రాహుల్ వాళ్ళ మాటలు వింటూ అక్కడే ఉన్నాడు. అభయ్ బయటకు వెళ్ళిన తర్వాత స్నేహ కిచెన్‌లోకి వెళ్ళింది. రాహుల్ కూడా కాసేపటికి తర్వాత ఆమె దగ్గరికి వచ్చాడు. స్నేహ అని పిలిచాడు. ఏంటి అని ఆమె వెనక్కి తిరిగింది. రాహుల్ కాసేపు ఆగి నిన్న జరిగిన విషయం గురించి నువ్వు ఇంకా ఇబ్బంది పడుతున్నావా అని అడిగాడు. స్నేహ నెమ్మదిగా లేదు నువ్వు మళ్ళీ ఆ విషయం మాట్లాడకుండా ఉంటే నాకు కూడా ఏ సమస్య ఉండదు అంది. నేను మాటిచ్చాను కదా ఇక నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నాడు రాహుల్. స్నేహ అతని వైపు చూసి థ్యాంక్స్ రాహుల్. నిజంగా నువ్వు అలా ఉంటే నాకు కూడా చాలా సంతోషం. మనం ముందు ఎలా ఉన్నామో అలాగే ఉండొచ్చు అంది. రాహుల్ చిన్నగా నవ్వి అలాగే ఉండాలి స్నేహ అన్నాడు. కానీ ఆమె వెళ్ళిపోయిన వెంటనే అతని ముఖంలో ఆ నవ్వు మాయమైంది. ఆ రోజు సాయంత్రం అబ్బాయి కాలేజీలో పని ముగించుకొని స్నేహకి ఫోన్ చేశాడు. స్నేహ నేను ఇవాళ కొంచెం ముందే వస్తాను. నువ్వు రెడీగా ఉండు అన్నాడు. ఎక్కడికి అని అడిగింది. చెప్పను వచ్చాక చెప్తాను అన్నాడు అబ్బాయి.
స్నేహ నవ్వుతూ మళ్ళీ సర్ప్రైజా అంది. అవును, ఈసారి నీకు నచ్చుతుంది అన్నాడు. సరే త్వరగా రండి అని ఫోన్ పెట్టేసింది. ఆ ఫోన్ కాల్ని రాహుల్ దూరం నుంచి గమనించాడు. స్నేహ ఫోన్ పెట్టగానే అతను మామూలుగానే అభయ్ అన్నయ్య కాల్ చేశాడా అని అడిగాడు. అవును, సాయంత్రం బయటికి తీసుకెళ్తానన్నారు అంది స్నేహ. అదా, సరే అన్నాడు రాహుల్. అంతకంటే ఏమీ అడగలేదు. సాయంత్రం అభయ్ ఇంటికి వచ్చేసరికి స్నేహ అప్పటికే రెడీగా ఉంది. అతన్ని చూసి చాలా లేట్ చేశారు అంది. అయితే నువ్వు నా కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావో చెప్పు అంటూ అభయ్ నవ్వాడు. స్నేహ కూడా నవ్వుతూ చాలాసేపటి నుంచి అంది. ఇద్దరూ బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతుండగా రాహుల్ హాల్లోకి వచ్చాడు. అన్నయ్య, మీరు బయటకు వెళ్తున్నారా అని అడిగాడు. అవునురా, కాసేపట్లో వస్తాం అన్నాడు అభయ్. రాహుల్ స్నేహ వైపు చూసి ఎంజాయ్ చేయండి అన్నాడు. స్నేహ కూడా నవ్వుతూ థ్యాంక్ యూ అంది. వాళ్ళు గేటు దాటి వెళ్ళిపోయారు. రాహుల్ మాత్రం గేటు మూసుకునే వరకు అక్కడే నిలబడ్డాడు. అబ్బాయి స్నేహ ఇద్దరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ కొద్దిసేపు హాల్లోనే కూర్చున్నాడు. బయటికి చూస్తే ఏమీ పట్టించుకోనట్టే ఉన్నాడు, కానీ స్నేహ అబ్బాయితో సంతోషంగా వెళ్ళిన విషయం మాత్రం అతని మనసులో తిరుగుతూనే ఉంది. అయినా ఈసారి తొందరపడకూడదని నిర్ణయించుకున్నాడు. స్నేహకి నా మీద కోపం లేదు, ఇంకా నన్ను ఫ్రెండ్గానే చూస్తుంది, అదే చాలు. ఆమె నన్ను పూర్తిగా దూరం చేసుకోకుండా ఉంటే నేను నెమ్మదిగా ఆమెకు దగ్గరవుతాను అని అనుకున్నాడు. మరోవైపు బైక్ మీద వెళ్తున్న స్నేహ ఆ అబ్బాయిని చూసి, నువ్వు నిన్నటి నుంచి చాలా సైలెంట్గా ఉన్నావు, రాహుల్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది. అబ్బాయి కొద్దిసేపు మౌనంగా ఉండి, ఆలోచిస్తున్నాను, ఎందుకంటే వాడు నా తమ్ముడు, నిన్నటి వరకు వాడి గురించి ఎలాంటి అనుమానం లేదు, కానీ ఇక నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి అన్నాడు. స్నేహ వెంటనే, అభయ్, రాహుల్ ఏం చెప్పినా నేను మాత్రం నమ్మను, నువ్వు నా మీద నమ్మకం పెట్టుకో అంది. అభయ్ నవ్వుతూ, నీ మీద నాకు నమ్మకం లేకపోతే ఇంత దూరం వచ్చేవాళ్ళమా అన్నాడు. కొద్దిసేపటికి వాళ్ళు నగరంలోని ఒక ప్రశాంతమైన రెస్టారెంట్ దగ్గర ఆగారు. స్నేహ బైక్ దిగుతూ, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది. అభయ్ నవ్వుతూ, నువ్వు ఎప్పటి నుంచో బయట కలిసి కూర్చుని మాట్లాడుకుందాం అంటున్నావు కదా, అందుకే తీసుకొచ్చాను అన్నాడు. స్నేహ చిన్నగా నవ్వి, అయితే ఇదేనా మీ సర్ప్రైజ్ అంది. ఇది మొదటిది మాత్రమే అన్నాడు అభయ్. ఇంకా ఉందా అని స్నేహ ఆశ్చర్యంగా అడిగింది. ఉంది, ముందు లోపలికి రా అన్నాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. స్నేహకి కాసేపు ఇంట్లో జరిగిన విషయాలన్నీ మర్చిపోయినట్టుగా అనిపించింది. అభయ్ ఆమెతో కాలేజ్ గురించి, ఆమె కొత్తగా నేర్చుకుంటున్న విషయాల గురించి మాట్లాడుతూ నవ్వించాడు. స్నేహ కూడా చాలా రోజుల తర్వాత అలా హాయిగా నవ్వింది. చివరికి అభయ్ ఆమె వైపు చూస్తూ, ఇలా నవ్వుతుంటేనే నువ్వు బాగుంటావు, ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా ఎక్కువగా ఆలోచించుకో అన్నాడు. స్నేహ అతని వైపు చూస్తూ, నువ్వు పక్కన ఉంటే నేను ఏం భయపడను అంది. అదే సమయంలో రాహుల్ దగ్గరికి శారదా మేడం వచ్చి, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా రాహుల్ అని అడిగారు. అవునమ్మా, ఎందుకు అని అడిగాడు రాహుల్. నేను కాస్త బయటికి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే ఉండు, స్నేహ అబ్బాయి ఎప్పుడు వస్తారో తెలీదు అన్నారు. సరే అమ్మా, మీరు వెళ్ళిరండి, ఇంటిని నేను చూసుకుంటాను అన్నాడు రాహుల్. రాహుల్ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. ఇంట్లో ఇప్పుడు తాను ఒంటరిగా ఉన్నాడు, కానీ ఈసారి తనకు వచ్చిన అవకాశం స్నేహకి దగ్గరవ్వడానికి కాదు, తన మీద ఆమెకి ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం స్నేహ అబ్బాయి ఇంటికి తిరిగి వచ్చేసరికి హాల్లో లైట్లు వెలిగి ఉన్నాయి. తలుపు తీసుకుని లోపలికి వచ్చిన స్నేహ, రాహుల్ అని పిలిచింది. వెంటనే రాహుల్ కిచెన్ నుంచి బయటకు వచ్చాడు. వచ్చారా, మీ ఇద్దరి కోసం టీ పెట్టాను అన్నాడు. స్నేహ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. నువ్వే టీ పెట్టావా? అవును, ఎందుకు, నేను టీ పెట్టకూడదా అంటూ రాహుల్ నవ్వాడు. అభయ్ కూడా నవ్వుతూ, ఏంటిరా ఈ మధ్య చాలా మారిపోయావు అన్నాడు. రాహుల్ కాసేపు అభయ్ వైపు చూసి, మారాలనిపించింది అన్నయ్య, ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే చాలు కదా అన్నాడు. స్నేహ ఆ మాట విని ఏమీ మాట్లాడలేదు, కానీ రాహుల్ నిజంగానే తన మాట అర్థం చేసుకున్నాడని ఆమెకు అనిపించింది. అయితే అదే సమయంలో రాహుల్ తన మనసులో మాత్రం ఒక మాట అనుకున్నాడు. నన్ను నమ్ము స్నేహ, నువ్వు నన్ను ఎంత నమ్మితే నీకు దగ్గరగా ఉండడం నాకు అంత సులభం అవుతుంది అనుకున్నాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.